కీర్తనల భాగము 111 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుదాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకి నిత్యము స్తోత్రము కలుగుచును. యెహోవా యందలి భయం అంట ఏం కలుగజేస్తుందంట? జ్ఞానమునకు మూలమంట. హల్లెలూయా. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు, జ్ఞానం అంటే ఎవరైనా సరే పాస్టర్ గారు వస్తే, మా నాన్నగారు పాస్టర్ గారే వెళ్ళి ప్రార్థన చేయించుకోనంటే ఏం కావాలని అడిగితే జ్ఞానం అడుగు అనేవాళ్ళు మా నాన్నగారు. అంటే చదువు అనుకునేవాడు నేను జ్ఞానం అంటే. ఓకే, చాలామందికి డిఫరెన్స్ తెలియదు. బాగా చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు. ఓకే, చదువు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నేర్పిస్తుందేమో కానీ యెహోవా యందలి భయము అంటే దేవుని నుండి వచ్చే జ్ఞానము చాలా ఉన్నతమైంది. హల్లెలూయా. ఈ జ్ఞానము కొరకు మనం దేవుని సన్నిధికి రావాలి. యాకోబు పత్రికలో ఉంటుంది, ఎవరైనా జ్ఞానము కొదువుకుంటే నా ఎద్దుకు రండి, నన్ను అడగండి, నేను మీకు ఇస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ జ్ఞానము కొరకు మనం నిజముగా దేవుని సన్నిధికి రావాలి. ఈ జ్ఞానము లేకనే కుటుంబాలు అల్లకొల్లాలం అయిపోతూ ఉన్నాయి, పాడైపోతూ ఉన్నాయి జీవితాలు. చాలామంది వారు బ్రతుకుని పాడు చేసుకోవడానికి గల కారణం ఏంటి తెలిసిన? జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతూ ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా దేవుని జ్ఞానము కొరకు ప్రార్థించబద్దులమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఇదే జ్ఞానానికి వాళ్ళు హీబ్రూ టెక్స్ట్ నుంచి ఈ జ్ఞానాన్ని ఒక పదం వాడారనమాట. హిక్మా. చెప్పండి. హిక్మా అనే పదాన్ని వాడారనమాట. ఏంటది? హీబ్రూ టెక్స్ట్ అంటే పాత నిబంధనలో. నూతన నిబంధనకు వచ్చేసరికి ఇదంతా గ్రీక్లో రాయబడింది. ఇదే జ్ఞానాన్ని వీళ్ళేమంటే సోఫియా. విన్నారు? ఎంతమంది విన్నారు సోఫియా అనే మాటని? విన్నారా? చాలామంది ఆ పేర్లు కూడా పెట్టుకున్నారు సోఫియా. అంటే అది దేవుని జ్ఞానము. హల్లెలూయా. ఈ జ్ఞానము కొరకు మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థించబద్దులమై ఉన్నాం. నాకు అన్నీ తెలుసండి, నేను బాగా చదువుకున్నానంటే అవ్వదు. ఖచ్చితంగా దేవుని జ్ఞానము కొరకు నువ్వు నేను ప్రార్థించబద్దులమై ఉన్నాం. అసలు బైబిల్ గ్రంథము నుంచి దేవుని జ్ఞానం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది? ఒకసారి యోబు గ్రంథము 28వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి యోబు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన ఎక్కడ? స్థలము ఎక్కడున్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును, సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకే వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారంకైనను, విలువ గల గోమేదమునకైనను, నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ఒకసారి 23కి వెళ్ళిపోదాం. 22, 23కి వెళ్ళిపోండి. మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును. దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశం క్రింది దానినంతటిని తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జనములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచెను. దాన్ని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. చాలా ఇక్కడ కూడా యోబు కూడా చెప్తున్న మాట ఏంటంటే, అగాధాన్ని అడిగాడంట, సముద్రాన్ని అడిగాడంట, సూర్యచంద్ర నక్షత్రాలను అడిగాడంట. ఈ యూనివర్స్ అంతటిని ఎక్కడ అడిగిన జ్ఞానం ఎక్కడుంది, జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, ఈ దేవుని జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని అందరిని అడుగుతూ ఉంటే ఫైనల్గా అందరు చెప్తున్న మాట ఏంటి తెలిసిన? జ్ఞానము దేవుని యొద్ద మాత్రమే ఉంది. హల్లెలూయా. ఈ జ్ఞానము దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుందని చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. తర్వాత సామెతల గ్రంథము 2:6లో కూడా అదే మాటను మనం చూద్దాం.
యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును, ఆయన నోట నుండి వచ్చును, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. చాలా ఇక్కడ దేవుని యొద్ద నుంచి మాత్రమే జ్ఞానం వస్తుందంట. అయితే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి. ఒకసారి యాకోబు పత్రిక 3:17 చూద్దామా? యాకోబు పత్రిక 3:17. యాకోబు 3:17 వచనం. ఈ జ్ఞానం పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. కాదు 17 అమ్మా. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమునైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంట, పైనుంచి వస్తుందంట. హల్లెలూయా. అది పరసంబంధమైనది. అందులో ఎటు విధమైన మర్మము కానీ, ఎటు విధమైన కపటము కానీ, ఎటు విధమైన ద్వేషము కానీ ఇవేవి ఆ జ్ఞానములో ఉండవు. ఆ జ్ఞానము మనకు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల్లో కనిపిస్తుంది. మనం చూస్తే ఆదికాండము 41వ అధ్యాయము 38, 39 వచనాలు ఒకసారి చదువుదామా? ఆదికాండము 41, 38, 39. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడన ఎందునని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడి జ్ఞానం మనకు కనిపిస్తూ ఉంది. యోసేపు అనే వ్యక్తి మీ అందరికి తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఓకే, ఇజ్రాయెల్ యాకోబు యొక్క కుమారుల్లో కనిష్ఠుడు యోసేపు. ఇతన్ని దేవుడు ఎన్నుకొని తనకి దర్శన భావాలు చూపించి ఆ భావం ప్రకారము తన అన్నదమ్ములతో మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యతిరేకించి తీసుకెళ్ళి తను ఏం చేశారు, వర్తకులకు అమ్మేశారు. చంపేద్దాం అనుకున్నారు, గోతిలో పడేశారు. అక్కడి నుంచి వర్తకులకు అమ్మివేయడం జరిగింది. ఆ వర్తకులు తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు, పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో కూడా నింద వేయబడి తను జైలుకి వెళ్ళాడు. జైల్లో కూడా ఆ దర్శన భావాన్ని వివరించడం ద్వారా ఏమయ్యాడు తెలిసినా, అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడున్న జ్ఞానులందరినీ పిలిపించాడు. నాకు వచ్చింది ఒక కళ, ఆ కళ ఏంటో మర్చిపోయానంటా ఉన్నాడు ఆ రాజు ఫరో. వెంటనే అక్కడున్న జ్ఞానులు, శాస్త్రులు అందరూ కూడుకున్నారు, ఎవ్వరికీ తెలియట్లేదు. ఆ టైంలో యోసేపు గురించి ఒక వ్యక్తి, ఆల్రెడీ ఆ జైల్లో ఉన్న వ్యక్తి చెప్పడం జరిగింది. పానదాయుడు, ధర్మకాయుడు ఇద్దరు ఉంటారు కదా, ఆహారాన్ని వాటర్ని ఇచ్చే ఇద్దరు వ్యక్తులు. వాళ్ళలో ఒకడు చనిపోతాడు, ఆహారం ఇచ్చే ఆయన, వాటర్ ఇచ్చే ఆయన బ్రతికిది. మరలా రాజు దగ్గర ఉన్నప్పుడు రాజుతో చెప్తాడు, అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు దర్శన భావాన్ని వివరించాడయ్యా. ఆయన పిలిపించినప్పుడు ఏమంటాడు తెలిసిన యోసేపు, కలల భావాన్ని, ఇలాంటి జ్ఞానం అంతా దేవుందే తప్ప నాదేం కాదంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ దైవికమైన జ్ఞానం. అప్పుడు ఆ జ్ఞానం కోసం దేవుని సన్నిధిలో వెయిట్ చేస్తే, అయ్యా మీకు వచ్చిన కళ ఇది, ఈ భావం ఇదని 3 రకాల కళలు వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఒక ఎన్ను మంచిగా వచ్చిన ఎన్నులు ఉంటాయి, ఆ తర్వాత వేపుగా ఎదిగిన ఒక బలిష్టమైన ఆవులు ఉంటాయి. ఇలాంటి కళల యొక్క భావం చెప్పి 7 సంవత్సరాలు చాలా మంచి పంట పండబోతా ఉంది. ఈ 7 సంవత్సరాల తర్వాత ఒక భయంకరమైన కరువు రాబోతా ఉంది. ఈ కరువు టైంలో నువ్వేం చేయాలంటే రాజా, ఈ యొక్క 7 సంవత్సరాల్లో పండిన పంట అంతా కూర్చుకోవాలంటే ఇదేంటది, బిజినెస్ నాలెడ్జ్. చెప్పండి, బిజినెస్ నాలెడ్జ్ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ అనమాట ఇదే. మ్యాన్ హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో జైల్లో ఉన్న వ్యక్తి, ఎక్కడో బానిసగా ఉన్న వ్యక్తిని దేవుడు ఇప్పుడు చూస్తే అలాంటి బిజినెస్ నాలెడ్జ్ కావాలంటే MBA చదవాలి, ఉన్నతమైన కాలేజ్లో స్టడీ చేయాలి, దాని గురించి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ నాలెడ్జ్ లేదు, కానీ తిను దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. దేవుని జ్ఞానం ఏంటి తెలిసినా, ఆ దినాల్లో ప్రపంచాలను అంతటిని గడగడలాడించిన పరో సైన్యము, పరో రాజ్యము, ఆ రాజ్యము కింద తినేమంటా ఉన్నాడు 39వ వచనంలో, ఈ దేశం మీద నిన్ను అధికారిగా పెడతా ఉన్నాను, ఒక్క సింహాసనంలో తప్ప
అన్నీ నీకంటే ఇంకెవడు ఎక్కువ కాదు, నీకంటే నేను మాత్రమే ఎక్కువ, అది కేవలం సింహాసనంలోనే. ఇదంతా నువ్వే రూల్ చేయాలి, ఇదంతా నువ్వే గైడ్ చేయాలి, ఇది ఏ విధంగా పండించాలి, ఏ విధంగా సమకూర్చాలి, అంతా నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను అంటున్నాడు. ఎవరైనా డైరెక్ట్గా కొత్తగా వచ్చిన వ్యక్తికి ఏ రాజాన్ని ఇస్తాడు అలాగా? అంటే ఇతనిలో దేవుని జ్ఞానం ఉందని అర్థమైపోయింది. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఈ రోజున ఈ సంఘానికి కూడా, అంత్య దినాల్లో సంఘమైన నీకు నాకు కూడా దేవుడు ఇలాంటి జ్ఞానం ఇచ్చునుగాక. హల్లెలూయా. న్యూ స్టార్టప్స్, ఏమన్నా మన జీవితంలో కొత్త స్టార్టప్స్ చేయడానికి దేవుడు ఒక గొప్ప జ్ఞానం ఇవ్వబోతా ఉన్నాడు. మీరు చూస్తే జొమాటో కానీ, మీరు చూస్తే ఇంకా చాలా ఉన్నాయి కదా ఇట్లాంటివి, మనకు తెలుసు. ఓకే, స్విగ్గీ కానీ, ఇవన్నీ ఎవరికో వచ్చిన ఒక చిన్న తలంపు, ఒక చిన్న ఆలోచన ఏమైపోయింది తెలిసిన, అది ఒక పెద్ద బిజినెస్లుగా మారిపోతూ ఉన్నాయి. ఈ రోజున చాలామందికి నాకేమి రాదు, నాకేమి తెలీదు, జ్ఞానం లేదు, ఏమి రాదు అని చాలాసార్లు మనం ఏమంటే తెలిసినా కూర్చొని అక్కడే ఉండిపోతూ ఉన్నాం. దేవుని సంగమా, ఒకసారి లేచి నిలబడదాం. మనము లెమ్ము తేజరిల్లు అన్నట్టుగా నీవున్న స్థితి నుంచి లేచి నిలబడి దేవుని మీద ఆధారపడు. నేను చదువుకోలేదే, నాకు సరైన ఎడ్యుకేషన్ లేదే, నాకు ఏ విధమైన సపోర్ట్ లేదు, జ్ఞానం లేదు, నాకు ఇంతే, నా బ్రతికింతే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో దేవుని జ్ఞానం మీద నువ్వు ఆధారపడితే నీకు ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ ఉండని అవసరం లే. యోసేపుకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందండి? బ్యాక్గ్రౌండ్ చూస్తే తీరా మోసి జైల్లో ఉన్న వ్యక్తి, ఒక ఖైదీ. అలాంటి వ్యక్తికి ఈ దేశాలన్నిటినీ రూల్ చేయగలిగిన, అప్పుడు చూస్తే అన్ని దేశాల్లో కరువు వచ్చింది, ఒక్క ఆ ఫరో రాజ్యంలో, ఐగుప్తులో మాత్రమే కరువు లేకుండా ఉంది. అన్ని రాజ్యాలు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి బ్రతుములాడుకుంటా ఉన్నాయి, కొనుక్కుంటా ఉన్నాయి ధాన్యాన్ని. అంటే అంత ఉన్నతముగా ఒక చిన్న వ్యక్తిని, ఒక జ్ఞానము లేని, ఒక ఏ విధమైన సపోర్ట్ లేని వ్యక్తిని దేవుడు అంత ఉన్నతంగా లేవనెత్తినప్పుడు మరి నిశ్చయముగా నిన్ను నన్ను కూడా నిలబెట్టగలడు. హల్లెలూయా. నువ్వు దేని మీద ఆధారపడాలి తెలిసిన? కంప్లీట్గా దేవుని జ్ఞానం ఇది. దేవుడు మాత్రమే దీన్ని వివరించగలడు, దేవుడు మాత్రమే దీన్ని బోధించగలడని నువ్వు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఏదైనా స్టార్టప్ నీ జీవితంలో చేయడం కోసం ఇది ఏం చేయాలి ప్రభువా, నేను ఏ నిర్ణయం తీసుకోవాలి ప్రభువా, నేను ఎలా వెళ్ళాలి ప్రభువా అంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఒక గైడెన్స్ ఇస్తాడు. ఇక్కడ ఎంత క్లియర్ గైడెన్స్ తెలుసునండి. 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది కాబట్టి 7 సంవత్సరాలు అద్భుతమైన పంట పండబోతా ఉంది. అదొక గైడెన్స్. హల్లెలూయా. ఆ గైడెన్స్ ప్రకారం ఏం చేస్తూ ఉన్నాడు తెలిసిన? మంచిగా పంట పండించి ఆ పంటనంతటిని సమకూరుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు చెప్పకుండా ఏం చేయడు. నువ్వు దేవుని సన్నిధిలో వెయిట్ చేయగలగాలి. ఇందాక మంచి మాట అన్నారు బావగారు. నీకు వచ్చిన శ్రమ అయి ఉండొచ్చు, నీకు వచ్చిన కష్టం అయి ఉండొచ్చు, నిన్నేం చేస్తూ ఉంది తెలిసిన? నేను నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తూ ఉంది. హల్లెలూయా. నీవు ఉన్న స్థితి నుంచి నేను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటాం తెలిసిన? ఈ శ్రమలో నా పని అయిపోయింది, నేను ఇంకెక్కడే చచ్చిపోతానేమో, ఇంకా అయిపోయింది నా బ్రతుకు అనుకుంటా ఉంటాం. కానీ కాదు, దేవుడు నిన్ను హెచ్చించగలడు. హల్లెలూయా. దేవుని మీద నువ్వు ఆధారపడితే చూడండి, ఎక్కడ అసలు ఆ ప్రపంచం, ఆ దేశంలోనే ఆ టైంకి ఎంత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఉంటారో. ఇప్పుడు మన దేశంలో అదానీ గారు కానీ, అంబానీ గారు కానీ, మొన్న చనిపోయారు, ఆయన పేరు ఏం పేరు, రతన్ టాటా గారు కానీ, వీళ్ళు చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు కదా. వీళ్ళు ఒక్కసారి అలాగ అయిపోయారు అనుకుంటున్నారా? వాళ్ళు కూడా లేని స్థితి నుంచి వారికి ఆ టైంకి దేవుడు జ్ఞానం ఇవ్వడం బట్టి, వాళ్ళు స్టార్టప్స్ చేయడం బట్టి వాళ్ళ జీవితంలో అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. ఈ రోజున యేసు రక్తముతో కొనబడిన నువ్వు నేను ప్రతిదీ భయమే. అమ్మో, క్రైస్తవులు బిజినెస్లు చేయకూడదండి. విన్నారా ఈ మాట? బిజినెస్లు చేసినా పని చేయవండి. ఎక్కడన్నా రాసుంది అలాగా? బైబిల్లో, మొత్తం బైబిల్లో నాకు చూపించండి ఎక్కడన్నా క్రైస్తవులు చేయకూడదు, క్రైస్తవులు అలా చేయకూడదు. తెలియకుండా, జ్ఞానం లేకపోవడమే. అదేంటంటే ప్రాబ్లం ఏంటంటే జ్ఞానం లేక, ఎవరికో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్తో ఏం చేస్తామంటే అందరికి అది ఆపాదిస్తూ ఉంటాం. దట్ ఈస్ రాంగ్. అలా చేయని అవసరం లేదు. దేవుడు నీకు ఏ విధమైతే జ్ఞానం ఇస్తాడో ఆ జ్ఞానం ప్రకారం నువ్వేం చేయాలి తెలిసిన? ముందుకెళ్ళగలగాలి. అది మళ్ళీ దేవుని జ్ఞానమో కాదో అన్నది నువ్వు ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, వెయిట్ చేయాలి. బైబిల్లో కూడా ఇంకొక వ్యక్తిని మీకు సేమ్ ఇట్లాంటి వ్యక్తిని చూపిస్తాను. అతను ఎంత క్లియర్గా పరిశీలన చేస్తూ ఉంటాడంటే, ఒకసారి దానియేలు గ్రంథము ఒకసారి తీద్దామా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. దానియేలు 2:16. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకు సమయం దయచేయమని రాజును బతిమాలెను. ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏమంటా ఉన్నాడు తెలిసిన? ఇక్కడ కూడా రాజుకి, నెబుకద్నెజర్ అనే ఒక మహారాజు ఉన్నాడు.
ఆ రాజుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం గురించిన వివరణ ఎవరు కూడా చేయలేని పరిస్థితి. సేమ్ ఇదే కండిషన్ ఇక్కడ కూడా. ఆ టైంలో తినికి ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ ఉన్న జ్ఞానుల్ని అందరిని పిలిపించాడు రాజు. నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పకపోతే చంపేస్తాను మిమ్మల్ని అన్నాడు. ఏమన్నాడు? జ్ఞానులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఇన్ని రోజులు నేను పెంచి పోషించి మిమ్మల్ని ఇంత ఉన్నతంగా చేస్తే నాకు వచ్చిన కళను బట్టి నన్ను హేళన చేస్తారా? ఎవడైతే జ్ఞానిగా పిలువబడుతున్నా అందరినీ చంపేస్తాను అనేసరికి అక్కడ జ్ఞానులు ఎవరున్నారు లిస్టులో? దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగోలు. వీళ్ళు కూడా అదే లిస్టులో ఉన్నారు. ఆ టైంలో వెంటనే వీళ్ళ మీద ఉన్న అర్యోక్ అనే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా మమ్మల్ని అందరు చంపేస్తారా? ఇలా జరుగుతుందా? అమ్మో, అలాంటి కష్టం నుంచి మమ్మల్ని దేవుడు తప్పిస్తాడయ్యా, ఒక సమయం ఇవ్వండి, నేను వెళ్ళి రాజుగారితో మాట్లాడతాను, నేను కొంతకాలం టైం అడుగుతానని చెప్పేసి ఈ 16వ వచనంలో, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి, నేను జ్ఞానిని కదా, దేవుని జ్ఞానం నాలో ఉంది, నేను అన్నీ చెప్పేస్తాను, నాకు అన్నీ వచ్చేసి అన్నట్లే. ఇక్కడ ఎంత తగ్గించుకుంటా ఉన్నాడు తెలుసునండి, నాకు కొంత సమయం. ఇప్పుడు చదవండి అమ్మ 16వ వచనం. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకి సమయం దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారికి హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మం దానియేలుకు బయలుపరచబడెను. హల్లెలూయా. ఏమైందంట? దానియేలుకి బయలుపరచబడిపోయింది. ఈ స్టోరీ కూడా మీ అందరికి తెలిసిందే, మళ్ళీ దాని గురించి నేను వివరంగా చెప్పడానికి ఇష్టం లేదు. ఈ స్టోరీ కూడా ఏమంటుందో తెలిసిన, శిరస్సేమో మేలిమి బంగారం, తర్వాత ఉదర భాగం వచ్చేసి ఉదరము, రొమ్ములు, భుజం వచ్చేసి వెండి, తర్వాత ఏమో ఆ కింద భాగం పొట్ట భాగం ఉంటుంది కదా, ఇది వచ్చి ఇత్తడి, దాని కింద కాళ్ళు మోకాళ్ళు ఏమో ఇనుము మట్టితో ఉంటుంది. ఇది ఒక విగ్రహం ఆయన కనిపించింది, చాలా పెద్ద విగ్రహం కనిపించింది రాజుగారికి. దాని వివరణ అర్థం కావట్లేదు. ఏమి తెలియని టైంలో దేవుని సన్నిధిలో మరలా దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో నీకు ఎటూ తోచని పరిస్థితి, ఇంకా నీకు మరణమే శరణమైపోయిందా, ఇంక మార్గం లేదు, వీళ్ళ పరిస్థితి అదే, ఇంకేం తెలిసినా దీని వివరణ కానీ చెప్పకపోతే వీళ్ళందరినీ చంపేస్తాడు. ఆ టైంలో దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, తన స్నేహితులు కూడా పిలుచుకొని అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరు కూర్చోబెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి జ్ఞానం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన్న మేము పొద్దుటూరు అనే ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ మన చర్చ్కి వచ్చిన పాప స్నేహ అనే ఒక చెల్లి, తను ఫార్మసిస్ట్, ఇక్కడ హాస్పిటల్లో చేసేది. అయితే తను మరలా అక్కడికి వెళ్ళిపోయింది, విజయవాడలో ఉంటుంది. తను అక్కడ వాళ్ళ పిన్ని గారు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు, మమ్మల్ని పిలిచి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చూపించాడంట. చూపిస్తే ఫోన్ చేస్తే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక విలేజ్ పొద్దుటూరు, బాగా లోపలికి, కేసరిపల్లి నుంచి లోనికి అనమాట. అక్కడ అద్భుతమైన ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. నాకు వాళ్ళు కనిపించిన ఒక మంచి కార్యం ఒకటి నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమంటే ఆ స్నేహ అనే వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారికి మొత్తం వాళ్ళందరూ కలిపి 7 అక్క చెల్లెళ్ళు అంట. ఎంతమంది? వాళ్ళందరూ సిస్టర్స్ అందరూ 7 అనమాట. ఎవరు? స్నేహ వల్ల అమ్మమ్మ గారికి 7 కుమార్తెలు, అందులో ఈమె 4వ కుమార్తె ఎంతో అనమాట. ఎవరు? స్నేహ వాళ్ళ అమ్మగారు. ఓకే, ఆ సిస్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ వయసు ఒక్కొక్కరికి 50+ అలా ఉన్నారనమాట. వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆవిడని చూసి నాకు అనిపించింది, వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, వాళ్ళ కుటుంబంలో 7 సిస్టర్స్ ఉన్నారు కదా, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏం చేస్తారంట తెలిసిన, ఎవరొకరి ఇంట్లో ఒక నైట్ అంతా హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటారంట వాళ్ళు. హల్లెలూయా. హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకొని ఆ సమస్య గురించి ప్రార్థన చేస్తారంట. ప్రభువా, ఈ సమస్య నుంచి విడిపించండి. నాకు నిజంగా ఈ దినాల్లో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయనిపించింది. నేను నిజంగా దేవుని స్తుతించాను. హల్లెలూయా. ఎంత స్తుతించానంటే వాళ్ళందరూ ఆ సాయంకాలం, మేము రాత్రికి మీటింగ్ అయితే సాయంకాలం కూడుకొని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాము, వాళ్ళకి వాక్యాన్ని అందించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా దేవుని వాక్యాన్ని అంగీకరించారు. హల్లెలూయా. వాళ్ళు వేరు డినామినేషన్స్ అయిపోయినా, వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కరు ఏంటంటే డినామినేషన్లో, ఒకళ్ళు సిఎస్ఐలో ఉన్నారు, ఒకళ్ళేమో బ్యాప్టిస్ట్లో ఉన్నారు, ఒకళ్ళేమో ఆర్సీఎంలో ఉన్నారు, ఒకళ్ళేమో చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నారు. ఇన్ని డినామినేషన్స్లో వేరు చోట్ల ఉన్నప్పటికీ ఏదైనా సమస్య వస్తే ఏమవుతా ఉన్నారు తెలిసిన,
ఒక ఇంట్లో కూడుకొని వాళ్ళు తెల్లవార్లు ప్రార్థన చేస్తారంట. దేవుడు ఏదో ఒకటి చూపిస్తే ఖచ్చితంగా దాని ప్రకారం వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. నిజంగా నాకు ఈ ఐదుగురు కూడా అదే అనిపించింది. ఇప్పుడు ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో, డానియేల్ కూడా మరణకరమైన పరిస్థితి, వాళ్ళకి ఇంకా తప్పించుకోవడానికి మార్గం లేని సమయం. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తెలిసిన, ఒక గ్రూప్గా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతమైన దర్శనం. ఏంటిది? తలేమో మేలిమి బంగారము, ఈ భుజాలు వచ్చేసి వెండి, ఈ ఉదర భాగమేమో ఇత్తడి, కింద కాళ్ళు ఏంటంటే ఇనుము, మట్టి పొసకని స్థితిలో ఉంది. 4 రాజ్యాల గురించి. ఇది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల ముందే ఒక బానిసగా తీసుకెళ్ళిపోయారు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని. ఇజ్రాయెల్ రాజ్యాన్ని కూలగొట్టి ఆ యొక్క రాజ్యంలో ఉన్న కొంతమందిని తీసుకొచ్చి బబులోను సామ్రాజ్యంలో పెట్టి వీళ్ళని యవనస్తుల్ని, వీళ్ళని నపుంసకులుగా చేసేసి ఆ రాజ్యంలో ఉంటున్న వీళ్ళని, అంటే దీన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు తెలిసిన, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు తెలిసిన, ప్రపంచంలో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న విషయాన్ని అంతటినీ ఈ దర్శన భావంలో చాలా క్లియర్గా చెప్పేశాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడో జరగబోతా ఉందా? ఆ జరగబోయే సంగతులన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ ఈ తలభాగం ఏంటి తెలిసినా, అది మీరే రాజా నెబుకద్నెజరు, మీరు బంగారము. తర్వాత వచ్చి మాదీయులు, పారసీకులు అనే కింగ్డమ్ వస్తుంది. ఆ తర్వాత ఉదర భాగము గ్రేకేయులు అనే ఒక కింగ్డమ్ వస్తుంది. కిందకు వచ్చేసి కాళ్ళు మట్టి ఇనుము పొసగని స్థితిలో ఉంది. ఇది రోమా గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఉన్న టైంలోనే చేతి సహాయం లేని ఒక రాయి వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 2వ అధ్యాయం చివరి వరకు ఈ స్టోరీ భాగం అంతా మనకు కనిపిస్తుంది. చేతి సహాయం లేని ఒక రాయి వస్తుంది. ఆ రాయి వచ్చి కాళ్ళ మీద పడగానే ఈ పెద్ద విగ్రహము తుత్తునీయలుగా అయిపోయి ఆ చిన్నగా ఉన్న రాయి ఏమైతే తెలిసినా అది మహా సామ్రాజ్యంగా మారబోతోంది. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దామా? అది ఎవరు కాదు, నా నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. రోమా గవర్నమెంట్ టైంలోనే యేసుక్రీస్తు భూమి మీదకి రావడం, అప్పటి నుంచి ఆయన రాజ్యం విస్తరించబడ్డం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఆయన రాజ్యం లేదు కదా, యేసుప్రభు అక్కడ ఉన్నాడు. కానీ మీరు చూస్తే ప్రపంచ దేశాలంతటా క్రీస్తుని కలిగిన రాజ్యము. మన కంటికి కనిపించే రాజ్యము కాదు ఇది. హల్లెలూయా. నీ కంటికి కనిపించిన ఇన్విజిబుల్, ఆ సూపర్ న్యాచురల్ కింగ్డమ్. హల్లెలూయా. ఆ కింగ్డము ఈ భూమి మీద ఏలుబడి చేస్తూ ఉంది. హల్లెలూయా. ఈ దర్శన భావాన్ని ఎప్పుడో ఒక సామాన్యమైన వ్యక్తికి దేవుడు చూపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నాకేం తెలియదండి, జ్ఞానం రాదండి, తెలియదని నువ్వు అనమాక. దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన జరగబోయే సంగతులు. ఈ చివరి మాట చూసినాక నాకు ఆశ్చర్యం కలిగింది. ఒకసారి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దామా? దానియేలు 12:4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు గ్రంథమును ముద్రించుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అతడు చెప్పాను. గాబ్రియేలు వచ్చి ఏం చెప్తా ఉంది తెలిసిన, అంతవరకు ఈ సీక్రెట్స్ అన్నీ నువ్వు మూసేసే. ఎవరికి చెప్తా ఉన్నాడు? దానియేలుతో గాబ్రియేలు అని ఒక దూత వచ్చి ఇన్ఫర్మేషన్ తెలియజేసే దూత. హల్లెలూయా. గాబ్రియేలు ఏం చేస్తే తెలిసిన, ఇలాంటి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, నీకు ఏదైతే ఆ ఉన్నతమైన జరగబోయే సంగతులు అన్నిటి గురించిన వివరణ ఇచ్చే ఒక దూత ఉంది. అదే గాబ్రియేలు దూత. ఆ దూతే మరియ దగ్గరకు వచ్చి దయాపాత్రురాలా నీకు శుభం అని చెప్పింది. హల్లెలూయా. ఆ దూత ఈ దానియేలుతో ఏమంటావు తెలిసిన, ఎండ్ టైం వరకు ఇవి క్లోజ్ చేసేసే. ఈ ఎండ్ టైంలో ఏమైతే తెలిసిన, ప్రజలు అక్కడికి ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు లేదా? ఒక 15-20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే ఇప్పుడే కదా నాలెడ్జ్ అంతా అసలు డెవలప్ అయింది. అంతకుముందు తెలియదు. ఒక 50 సంవత్సరాల ముందు వెనక్కి వెళ్ళండి, ఏమీ లేదు. కానీ ఈ 10-20 సంవత్సరాలు ఈ వ్యవధిలో నాలెడ్జ్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అంటే ఇప్పుడు జరగబోయే సంగతి గురించి కూడా దానియేలుకు దేవుడు వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సంగమా, నేను ఇంకా జ్ఞానం లేదు, ఏమీ తెలియదని నువ్వు మౌనంగా ఉండిపోమాక. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో దేవుని కొరకు నిలబడతావో ఏమైతావో తెలిసిన, జరగబోయే సంగతులు. తర్వాత ఇతనికి ఏదైతే దర్శనం చూపించాడో యోహాను, మనం చూస్తే ప్రకటన గ్రంథం చూస్తే ఈయనకు చూపించిన వివరణలన్నీ మరలా యోహాను వివరించడం మనం చూస్తాం. జరగబోయే సంగతులకు ఈయన ఏదైతే చెప్పొదిలేడో అవన్నీ మరలా ప్రకటన గ్రంథంలో మనకి యోహాను వివరిస్తూ ఉంటాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అంటే? దేవుని యొద్ద నుంచి వచ్చింది. సంగమా, నా రిక్వెస్ట్ ఏంటి తెలిసిన, ఏదో వచ్చాము, ఆదివారము చర్చ్ అయిపోయింది, వెళ్ళిపోయాము, మరలా మూత వేసేసాము, ఇలా కాదు. దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి తెలిసిన,
నువ్వు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఏ విధంగా జరగబోతుందో నువ్వు ఇక్కడుండే దేవుని సన్నిధిలో తెలుసుకొని అనేక విషయాలు వివరించడానికి దేవుని సంఘాన్ని ఇప్పుడు సజీవంగా ఉంచాడు. హల్లెలూయా. సంఘములో చేర్చబడిన నువ్వు సామాన్యుడు కాదు. ఆ రోజు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు ఎలాంటి సామర్థ్యం అయితే ఉందో అంతకన్నా ఉన్నతమైన సామర్థ్యము సంఘంలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. సంఘమా, నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి తెలిసిన? ప్రార్థన చేయాలి. ప్రభా, మా దేశం కోసము ఇప్పుడు మనం జరుగుతున్న మీకు సంగతులు తెలుసు. మన దేశంలో ప్రభా, మా దేశంలో శాంతి కల్పండి ప్రభా, శాంతిని దయచేయండి, నెమ్మదిని కలిగించండి అని నువ్వు ప్రార్థన చేయబద్దుడు అయినావు. ఈ దేవుని జ్ఞానం పొందుకోవాలంటే ఒకే ఒక సీక్రెట్ ఏంటి తెలిసిన? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన పరుడుగా మార్చబడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని వెయిట్ చేయకపోతే నువ్వు జ్ఞానాన్ని పొందుకోలే. బైబిల్లో ఒక మాట ఉంది, మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఇది దేశం కోసం కదా, ఇప్పుడు కుటుంబం కోసం నేను చెప్తాను ఒకసారి. సామెతల గ్రంథము 14:1. సామెతల గ్రంథము 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఏంటంట? జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఇల్లు కట్టుకుంటుంది. ఇప్పుడు సంఘముగా మనం అందరం ఒక యూనివర్స్, ఒక సంఘముగా కూర్చోబడ్డాము. మనం సంఘంగా కూడి ప్రార్థన చేసినప్పుడు మనం దేశాలని, ప్రపంచాలని, జరగబోయే సంగతుల్ని మనం ఆర్డర్ చేయగలము. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో పర్సనల్గా దేవుడు వస్తూ ఉన్నాడు. పర్సనల్గా అంటే నీవు సంఘంలో స్త్రీ. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? స్త్రీయే కాదా? అంతే కదా. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఓకే, ఇప్పుడు సంఘము జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? సంఘం అంతటిని కట్టాల్సిన బాధ్యత ఎవరు తెలిసినా? సంఘంలో చేర్చబడిన నీకు నాకు దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా నీ ఇంటిని కూడా నువ్వు కట్టుకున్న భద్రాలవై ఉన్నావు. హల్లెలూయా. నువ్వు సంఘముగా ఎప్పుడైతే చేర్చబడ్డావో నువ్వు జ్ఞానవంతురాలుగా మార్చబడాలి. మూఢురాలు ఏం చేస్తుందంట? ఇంటిని పెరికి వేస్తుందంట. ఇల్లు చంద్ర అయిపోవడానికి గల కారణం ఏంటి తెలిసిన? జ్ఞానము లేకపోవడం. నువ్వు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి ఏం చేయాలి తెలిసిన? నీవు ఇంటిని కట్టాలి, దేవుని సంఘాన్ని నువ్వు కట్టాలి, దేవుని రాజ్యాన్ని నువ్వు కట్టే వ్యక్తిగా మార్చబడాలి. ఇంకొకటి ఏంటి తెలుసు? ఇది స్త్రీ చేసే పని. ఇప్పుడు పురుషులు చేసే పని ఒకటి మీకు చూపిస్తాను. 1 పేతురు 3:7. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఏం చేయాలంట? ఇది చాలాసార్లు పెళ్లిలో చెప్తా ఉంటారు ఈ మాట. ఓకే, నిజానికి ఇది ఎవ్రీ టైం, ఎనీ టైం ఇది అవసరం. పురుషులారా, మీ భార్యలతో ఎలా కాపురం చేయాలంట? ఈ మాట చెప్పినప్పుడల్లా మా పాస్టర్ గారు నవ్వుతారు. మీరు చాలా జ్ఞానంతో కాపురం చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది, ఈ వాక్యాన్ని బాగా మీరు మెయింటైన్ చేస్తున్నారంట. నేను ఏమంటాను తెలిసినా? అదేదో నా జ్ఞానం కూడా కాదు, నేను దేవుడి మీద ఆధారపడతాను. హల్లెలూయా. నేను దేవుడి మీద, ప్రవ్వా నీ జ్ఞానం నాకు కావాలని అడుగుతాను ఎప్పుడు. ఏదో అబ్బా అంటే జ్ఞానంతో కాపురం చేయడం కూడా బ్లఫ్ అయిపోతాం ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా సస్కా మస్కా ఉంటారు కదా, ఖచ్చితంగా దొరికిపోతాం. మన నాలెడ్జ్, మన జ్ఞానంతో మనం మెయింటైన్ చేయాలన్నా ఖచ్చితంగా దొరికిపోతాం. నేను అందుకే అంటా ఉన్నాను, అది దేవుని జ్ఞానం అయి ఉండాలి. హల్లెలూయా. చాలామంది భార్యల్ని వీళ్ళకి ఏంటి వీక్నెస్, ఓకే వీళ్ళకి చీరల, బంగారమా, బట్టల అవి ఇచ్చేసి వీళ్ళు చేయాల్సింది చేస్తూ ఉంటారు. అది పెద్ద జ్ఞానం అనుకుంటారు, అని అది దొరికిపోతారు ఖచ్చితంగా ఒక రోజున. గమనించాలి, దేవుని సంఘమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఈ దేవుని జ్ఞానము కొరకు దేవుని సన్నిధిలో వెయిట్ చేయాలి, ప్రార్థన చేయాలి. ఎలా దొరుకుతుందంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే. నేను నాకు నచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చిన చోటుకి నేను వెళ్తాను, నేను ఎలా పడితే అలా ఉంటాను. ఈ జ్ఞానం నాకు వచ్చేయాలంటే అది ఎట్టి పరిస్థితుల్లో నీకు రాదు. యెహోవా యందలి భయము, దేవుని యందలి భయభక్తులు మనం ప్రాక్టీస్ చేయాలి మన జీవితంలో. ఓకే, ఒక ఆర్డర్లో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. ఆత్మీయ జీవితంలో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అలా చూసుకున్న వల్లే యోసేపుకు ఒకసారి టెంప్టేషన్ వచ్చింది, ఒకసారి శోధన వచ్చింది. తన అధికారి అయిన పోతిఫరు తన భార్య తన్ని ఏదో విధంగా ట్రాప్ చేయాలనుకుంది. కానీ ఏమంటాడు తెలిసినా? దేవునికి విరోధంగా నేను ఏ విధంగా ఈ పాపం చేయాలి, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు
అంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఒకటి ప్రాక్టీస్ చేయాలి. దేవుని యందు మాత్రమే నేను భయభక్తులు కలిగి ఉంటాను. ఈ లోకపరంగా నువ్వు జీవించాలనుకుంటే ఖచ్చితంగా నష్టపోతావు. ఈవెన్ డానియేల్ జీవితంలో కూడా మనం చూస్తే వాళ్ళు కూడా దేవుడు ఏదైతే తినమన్నాడో అదే వాళ్ళు తినడానికి ఇష్టపడతా ఉన్నారు. ప్రియమైన దైవజనమా, మీరు గమనించాలి, వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు చూపుతా ఉన్నారు. ఈ ఇద్దరు క్యారెక్టర్స్, ఒకటి యోసేపు, ఇంకోటి దానియేలు, వీరిద్దరును ఈ అంత్యకాలంలో ఉన్న దేవుని సంఘమైన మనకు ఆనవాలుగా ఉన్నారు. హల్లెలూయా. వారిద్దరిని కూడా మనం చూసుకొని ఏం చేయాలి తెలిసిన, ఇక్కడి నుంచి నువ్వు ఒక హిస్టరీగా మారాలి. హల్లెలూయా. నీవు జరగబోయే సంగతులను నువ్వు వివరించగలగాలి. రాజులకి సైతము దేవుని సంఘము నుంచే ఇన్ఫర్మేషన్ అందించబడాలి. హల్లెలూయా. నెక్స్ట్ ఇదిగో ఇలాంటి శ్రమ రాబోతోంది, ఇలాంటి కష్టం రాబోతోంది, ఆ దేశంలో అధికారులారా మీరు గమనించుకోండి అని ఎక్కడి నుంచి చెప్పాలి? ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? దేవుని సంఘమైన నీలో నుంచి, నాలో నుంచే రావాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సంఘాన్ని ఇరిపేస్తారంట, మూసేస్తారంట, అంతం చేసేస్తారన్న టాక్ వినిపిస్తూ ఉంది. కానీ ఇది దేవుని యొక్క సంఘము. హల్లెలూయా. దేవుని సంఘం ముందు పాతాళ ద్వారాలు నిలబడలేవు, అంతే. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. సంఘముగా, దేవుని ప్రజలుగా, దేవుని వాక్యం ఏ విధంగా అయితే వివరిస్తూ ఉందో దాని ప్రకారం నీ భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఏమైతే తెలిసినా నీకు పైనుంచి వచ్చే జ్ఞానం. అది ఎలాంటిది ఒక్కసారి చదువుదామా? ఒక్కసారి ఆ మాట యాకోబు పత్రిక 3:7 ఒక్కసారి చదవండి. పైనుంచి వచ్చే జ్ఞానం అది ఎలా ఉంటుందో. పక్షి 3:17 అమ్మా. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట అది ఎలా ఉంటుందంట? ఆ జ్ఞానము పవిత్రమైనది. చెప్పండి, ఈ మాట నాతో పాటు చెప్పండి. పవిత్రం ఉంటుంది. పవిత్రం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధమైంది, ప్యూర్. తర్వాత సమాధానకరమైనది. ఎలా ఉంటది? సమాధానకరమైనది ఉంటదంట. మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారైనను లేనిదై ఉన్నది. ఈ జ్ఞానం ఎలా ఉంటదంట? పక్షపాతం ఉండదు ఈ జ్ఞానానికి, వేషధారణ ఉండదు. ఇందాక చెప్పాను కదా, ఆమెకి నచ్చేసి ఆమెకు అన్ని కొనేసి నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించడానికి, అది వేషధారణ. ఈ జ్ఞానంలో, పైనుంచి వచ్చే ఈ జ్ఞానంలో వేషధారణ ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది. లోపల ఎలా ఉంటుందో బయట కూడా అలానే ఉంటుంది. చాలామంది ఈ జ్ఞానాన్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఓకే, రెండు జ్ఞానం కదా అని అనుకొని ఏం చేస్తున్నారు? మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని మోసపరుస్తూ. అందుకే క్లియర్గా ఉంది, ఈ పైనుంచి వచ్చే జ్ఞానం అంట ప్యూరిటీ కలిగినది, మృదువైనది, ఇంకేంటే ఉంది తెలిసిన, త్వరగా లోబడేదంట, మంచి ఫలములతో నువ్వు నిండుకున్నది. నీ యొక్క ఫలములు ఎలా ఉంటాయంటే మంచి ఫలం, అంటే ఆత్మఫలాల్లో ఉన్న ఫలాలన్నిటితో నిండుకొనిందంట ఈ జ్ఞానము. హల్లెలూయా. ఈ లోక జ్ఞానము ఉప్పొంగుతుందేమో, ఓకే, అది క్లియర్గా రాయబడి ఉంటుంది. ఈ జ్ఞానము ఉప్పొంగుతూ ఉంటుంది. ఓకే, ఈ జ్ఞానము అనేకల ముందు నీకు కనిపిస్తూ ఉంటుంది. మన దేవుడిచ్చే పైనుంచి వచ్చే జ్ఞానము వేరు. ఈ జ్ఞానము కొరకు దేవుని సంగమా మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పే జ్ఞానం? వెనకాల వారికి అర్థమైందా క్లియర్గా? ఈ జ్ఞానం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు తిన్నామా, పడుకున్నామా, డ్యూటీకి వెళ్ళి వచ్చామా, ఇది కాదు. పైనుంచి వచ్చే జ్ఞానం కొరకు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎలాంటిదంటే ఇది ప్యూరిటీ కలిగి ఉంటుంది, యథార్థంగా ఉంటుంది ఈ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని కానీ నువ్వు నిజంగా ప్రాక్టీస్ చేస్తే, నువ్వు పెంట కుప్ప మీద నుండు, నువ్వు రోడ్డు పక్కనుండు, నీకు ఇల్లు లేని పరిస్థితిలో ఉండు, ఈ జ్ఞానము కలిగి నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతావు తెలిసిన, డైరెక్ట్గా నేను తీసుకెళ్ళి యోసేపులా కూర్చోబెడతారు దేవుడు. హల్లెలూయా. డైరెక్ట్గా తీసుకెళ్ళి దానియేలులాగా రాజులకి సైతం జ్ఞానం చెప్పే స్థితిలో దేవుడిని నిలబెడతాడు. ఇంకేమీ నీ వెనకాల బ్యాక్గ్రౌండా, నీ చదువా, నీ జ్ఞానంతో సంబంధం లేదు. కానీ ఈ జ్ఞానం ఎలా ఉండాలి తెలిసిన, ప్యూరిటీగా ఉండాలి, యథార్థంగా, మృదువుగా ఉండాలి. దీన్ని ఇంకేమీ చేర్చకూడదన్నమాట. ఏదన్నా చేర్చబడతా ఉందా ఇందులోకి వెళ్ళిపోవాలి వెంటనే. యాకోబు పత్రిక 3:17 జ్ఞానం గురించిన డెఫినేషన్ ఉంది. ఈ జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎన్నున్నాయి ఒకసారి చదువుదామా? ఎన్నున్నాయి చెప్పండి. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది. మొత్తము 7 ఉన్నాయన్నమాట ఈ జ్ఞానంలో క్యారెక్టర్స్. మీరు ఇంటికి వెళ్ళి అర్జెంటుగా
మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైతే, రాజులకి నేను చెప్పాలి, నేను దానియేలులాగా మారాలి, నేను యోసేపులాగా మారాలనుకుంటే ఈ 7 మీరు రాసుకొని ఏం చేస్తారో తెలిసిన, మీ ప్రేయర్ రూమ్లో పెద్ద పోస్టర్ పెట్టుకోండి. ఓకే, పెద్ద పోస్టర్ పెట్టుకొని రోజు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను మృదువుగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి ప్రభువా, నాలో ఉన్న ఈ జ్ఞానము ఇవన్నీ బేస్ అయి ఉండాలి ప్రభువా, ఇవి నాకు కావాలి ప్రభువా. నువ్వు నిజంగా మొరపెడితే, నువ్వు నిజముగా అడిగితే దేవుడు నీ స్థితిని ఒక 10 years మీరు చెక్ చేసుకోండి. ఈ ప్రార్థన పెట్టుకొని మీరు నిజముగా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టండి. ఈ దేశంలో ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను నిలబెడతాడు. హల్లెలూయా. ఇది ప్రాఫెసీ. మీరు నిజంగా రిసీవ్ చేసుకోగలిగితే, ఇది నిజంగా మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే. ఎందుకంటే ఈ దానియేలు గురించి దిక్కులేని పరిస్థితి అండి. తల్లిదండ్రుల నుంచి విడదీసుకొని వచ్చేసి వాళ్ళని ఆ దేశాన్ని నాశనం చేసి ఏం తింటామో, ఎక్కడ ఉంటామో, ఏంటో భవిష్యత్తు తెలియని టైంలో ఈ దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి దేవుడు ఎంతో ఉన్నతంగా స్థితి పెట్టాడు తెలిసిన. వాళ్ళు కూడా ఏలుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆ భయంకరమైన క్రూరత్వమైన కంట్రీస్, ఆ టైంలో బబులోన్ అంటే చాలా డేంజరస్. అలాంటి టైంలో శత్రు రాజ్యాల మధ్య వీరు నిలబడి ఆ రాజులకే జ్ఞానం నేర్పిస్తూ ఉన్నారండి. హల్లెలూయా.